ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ఇజ్రాయేలీయులను కానాను చేర్చడానికి మాటమాంద్యం గల మోషేను ఎన్నుకున్నాడు. తన ప్రజలకు రాజుగా గొర్రెల కాపరి దావీదును ఎన్నుకున్నాడు. సర్వలోకానికి స్వార్థ చేయడానికి తనకు శిష్యులుగా చేపలు పట్టే జాలర్లను ఎన్నుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వీరందరి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు వివరించడానికి మాటలు చాలవు. దేవుడు ఎప్పుడు కూడా తన గొప్ప అద్భుత కార్యాలు మనకు చూపించడానికి లోకంలో అతి సామాన్యమైన వ్యక్తులను ఎన్నుకుంటాడు. ఇలాగే దేవుని కోసం ఎంతో ఆశ కలిగి భారతదేశంలోని తమిళ ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి ఆయన బర్తలోమస్ జిగెన్బర్గ్ను ఎన్నుకున్నాడు. జిగెన్బర్గ్ గారు కేవలం ఈ లోకములో 36 సంవత్సరాలు జీవించాడు. అలాగే అతను సేవ చేసిన కాలం కూడా కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మంచి పోరాటం పోరాడి తన పరుగును కడముట్టించాడు. బర్తలోమస్ జిగెన్బర్గ్ 1682 జూలై 10న ఇంగ్లాండ్లోని పర్ల్స్నిజ్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సీనియర్ బర్తలోమస్ మరియు క్యాథరిన్. ఇతని తండ్రి ధాన్యం వ్యాపారి, తల్లి క్యాథరిన్ తత్వవేత్త. ఈమె దేవుని యందు ఎంతో భక్తిగల స్త్రీ. జిగెన్బర్గ్ గారి 6 సంవత్సరాల వయసులో తన తల్లి క్యాథరిన్ మరణించే సమయంలో తాను కళ్ళు మూస్తూ పిల్లలందరినీ తన యొద్దకు పిలిచింది. అప్పుడు వారందరూ ఆమె చుట్టూ చేరగా ఆమె నోరు తెరిచి, పిల్లలారా, నేను మీకోసం ఒక గొప్ప నిధిని దాచిపెట్టాను అని చెప్పింది. అందుకు జిగెన్బర్గ్ గారి అక్క, అమ్మా, అది ఎక్కడ దాచావు అని అడగ్గా అప్పుడు ఆమె తల్లి, నా బైబుల్లో కన్నీటితో తడిచిన ప్రతి పేజీలో ప్రతి వాగ్దానంలో ఉంది అని చెప్పింది. తన తల్లి పలికిన చివరి మాటలు జిగెన్బర్గ్ గారిని ఎంతో ప్రోత్సహించాయి. అప్పుడు జిగెన్బర్గ్కు 6 సంవత్సరాలు. తాను కూడా తన తల్లి వలె బైబుల్ చదవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాడు. అలాగే తన అక్క పిల్లలందరినీ దేవుని మార్గంలో పెంచింది. జిగెన్బర్గ్ గారు అలా వయసులో ఎదుగుతూ దేవునిలో నడుస్తూ ప్రార్థనలో బైబుల్లో ఎడతెగక ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న జిగెన్బర్గ్ గారు సువార్త ప్రకటించాలని భారతదేశం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఫ్రెడరిక్ రాజు తమ బ్రిటిష్ సంస్థానములో ప్రచారము చేయుటకు మిషనరీలు కావాలని దానికి తగిన వారి కోసం వెతుకుచుండగా అప్పుడు వారికి జిగెన్బర్గ్ మరియు హెన్రీ ఫ్లాట్షావ్ గారు కనబడ్డారు. అయితే ప్రారంభంలో కొందరు వీరికి ఆటంకంగా నిలిచారు. అప్పుడు వారు ప్రార్థించి దేవుని చిత్తాన్ని, ఆయన సహాయాన్ని కోరి వీరిద్దరూ బిషప్ బోర్నిమాన్ గారిని ఒప్పించి ఓడలో ఇండియాకు ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణము ఎంతో ప్రమాదభరితమైనది. వీరు ప్రయాణిస్తుండగా పడవ ప్రయాణాల్లో తుఫాను రేగాయి. కానీ ప్రతిసారి ఆ తుఫానులో నుండి దేవుడు కాపాడాడు. అందుకు జిగెన్బర్గ్ గారు తన డైరీలో ఇలా రాసుకున్నారు: పడవలో తుఫాను చెలరేగిన ప్రతిసారి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా ప్రతి సమయములో దేవుడు వాటి నుండి మమ్మల్ని తప్పించడం ద్వారా మా తోడు ఉన్నాను అని తన ఉనికిని చాటి చెప్పాడు అని రాసుకున్నారు. చివరికి వారు తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఫ్రాంకోబార్లో పడవ దిగారు. అప్పుడు వీరు భారతదేశంలో దిగేసరికి జిగెన్బర్గ్ గారికి 23 సంవత్సరాలు, హెన్రీ గారికి 29 సంవత్సరాలు. జిగెన్బర్గ్ గారు భారత్కు వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చి 90 సంవత్సరాలు వర్తకము చేస్తున్నారు. వీరు తమ వ్యాపారంలోకి స్వార్థికులు అడ్డొస్తారని వారికి సహాయం చేయకపోగా ఎన్నో ఆంక్షలు విధించేవారు. మొదట ఇక్కడికి రాగానే జిగెన్బర్గ్ గారు, హెన్రీ గారు పోర్చుగీస్ వారిని కలుసుకొని వారి భాష నేర్చుకుంటూ వారికి స్వార్థ చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ ఉన్న వారిలో కొందరు ఐరోపా నుండి వచ్చిన వారు, కొందరు పోర్చుగీస్ వారు, కొందరు ఇస్లాం మతస్థులు, మిగిలిన వారందరూ తమిళ్ భాష మాట్లాడేవారు. అయితే తమ చుట్టుపక్కల ఉన్న నామకార్థ క్రైస్తవులు ప్రవర్తన
ఆ ప్రాంతంలో ప్రజలను క్రైస్తవ్యాన్ని అసహించుకునేలా చేశాయి. క్రైస్తవులతో స్నేహం చేసేవారు కాదు. తమ ఇంటికి క్రైస్తవులను రానిచ్చేవారు కాదు. వారిని అంటరాని వారిగా చూసేవారు. ఇది ఇలా ఉండగా క్రీస్తును పోలిన ప్రవర్తనతో ఆయన ప్రేమతో జీవించి వీరిరువురు 5 పోర్చుగీస్ వారికి బాప్తిసమిచ్చి రక్షణలోకి నడిపారు. ఆ తర్వాత కాలంలో పోర్చుగీస్ వారికి హెన్రీ గారు సువార్తను కొనసాగించారు. జిగెన్బెల్ గారు స్థానికంగా సువార్త ప్రకటించాలంటే తమిళ్ భాష నేర్చుకోవాలని తలంచారు. అందుకు 75 సంవత్సరాల వయసు గల ఒక తమిళ్ పండితుణ్ణి తమ ఇంటికి ఆహ్వానించి అతనిని పోషించుచు అతని వద్ద తమిళ్ నేర్చుకునుట ప్రారంభించారు. ఇలా 4 సంవత్సరాలు కష్టపడి తమిళ్ భాష నేర్చుకొని ఒక నిఘంటువును వ్యాకరణ పుస్తకము రచించారు. జిగెన్బెల్ గారి దినచర్య ఎలా ఉండేదంటే ఉదయం 5 గంటలకు లేచి కాలకృత్యాలు స్నానం చేసి 6 గంటల నుంచి 7 గంటల వరకు పోర్చుగీస్ భాషలో, 7 నుండి 8 గంటల వరకు తమిళ్ భాషలో ఆరాధన జరిపించేవారు. ఆ తర్వాత 8 నుండి 12 గంటల వరకు తమిళ్ భాష అధ్యయనం చేసేవారు. అలాగే 12 నుండి 2 గంటల వరకు భోజనం చేసి విశ్రాంతి తీసుకొని 2 నుండి 3 గంటల వరకు సువార్త చేసేవారు. మరలా 3 నుండి 5 గంటల వరకు తమిళ్ భాష అధ్యయనం చేసి 5 నుండి 8 గంటల వరకు తన స్నేహితుడు హెన్రీ గారితో ప్రార్థన చేసేవారు. తర్వాత 8 నుండి 9 వరకు రాత్రి భోజనము చేసి తర్వాత తమిళ్ క్రైస్తవ పాటలు పాడుచూ దేవుని స్తుతించేవారు. తర్వాత నిద్ర వచ్చే వరకు ప్రార్థనలో గడిపేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆ రోజుల్లో విద్య అందరికీ దక్కకపోవడం, దీని ద్వారా కొందరు తమ పేదరికాన్ని దాటి పైకి రాలేకపోవడం గమనించిన జిగెన్బెల్ గారు 1706 అక్టోబర్ 1న ఒక స్కూల్ స్థాపించారు. ఇందులో విద్యార్థులకు ఉచితంగా విద్య, దుస్తులు, ఆహారం పెట్టేవారు. అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన సహాయం కూడా చేసేవారు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కొందరు నామకార్థ పాస్టర్ల చేష్టలు చూసి క్రైస్తవ్యాన్ని అసహించుకున్నవారు. జిగెన్బెల్ గారి ప్రేమ కలిగిన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను గుర్తెరిగి స్వార్థను శ్రద్ధతో వినడం ప్రారంభించారు. అదే సమయంలో జిగెన్బెల్ గారు భారతదేశంలో దేవదాస్యులను చూశారు. చిన్న బాలికలను దేవాలయములో వేశ్యలుగా ఉంచి వారికి చదువుకోవడానికి అవకాశం లేకుండా జీవించినంత కాలం దేవాలయమును శుభ్రం చేస్తూ గుడిలో పెద్దలు ఎలా వాడుకుంటే అలా వాడబడుతుండడం చూసి జిగెన్బెల్ గారి గుండె తరుక్కుపోయింది. అందుకు జిగెన్బెల్ గారు తమిళ్ బాలికలతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారు. 1707 డిసెంబర్ 28న ప్రారంభించబడిన ఈ స్కూల్ భారతదేశంలోనే మొదటిది. ఇక్కడ బాలికలకు ఉచిత విద్య, ఆహారం, దుస్తులే కాక వారికి హాస్టల్ వసతులు కూడా కల్పించేవారు. ఈ స్కూల్ మంచి సత్ఫలితాన్ని ఇచ్చుట వలన 6 సంవత్సరాల్లో మరొక 5 స్కూళ్లను ప్రారంభించారు. అక్కడ ఎవరైనా ప్రజలు రక్షణ పొందితే సమాజం వారిని వెలివేసి వారి ఆస్తిని జప్తు చేసుకొని తిరిగి వారిపై దాడులకు ఎగబడుతుంటే జిగెన్బెల్ గారు వారిని ఆదుకొని ఆశ్రయం కల్పించేవారు. అలాగే వారి కొరకు ఒక గృహాన్ని కట్టి పెద్ద ప్రహరీని నిర్మించారు. అలాగే జిగెన్బెల్ గారు 1707 ఆగస్టు 4న న్యూ జెరూసలేం చర్చ్ను స్థాపించారు. భారతదేశంలో ఇదే మొదటి ప్రొటెస్టెంట్ చర్చ్. ఆ రోజు నుండి తమిళ్ భాషలో ఆదివారం, బుధవారం, శుక్రవారము ఆరాధనలు జరిగేవి. వీరి కృషి వలన 1720 నాటికి 472 మంది బాప్తిసము తీసుకొని రక్షింపబడ్డారు. ఇది ఇలా ఉండగా జిగెన్బెల్ గారు వచ్చిన నాటి నుండి ఈయనకు తంజావూరు రాజు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎప్పుడూ ఆటంకంగానే ఉన్నారు. నామకార్థ పాస్టర్లు, క్యాథలిక్ సంఘం వారైన కొందరు జిగెన్బెల్ గారి బోధలు విని ఆయనకు ఎదురు తిరిగారు. వారు సరియైన బోధను సహించక ఈయనపై కుట్ర పన్నారు. దానిలో భాగంగా ఒకసారి జిగెన్బెల్ గారిని గవర్నర్ జేసీ ఏషియస్ అరెస్ట్ చేసి గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ నింద మోపారు. అలా 128 రోజులు జైలులో ఉంచారు. కానీ జిగెన్బెల్ గారు కృంగిపోలేదు. 1709లో జిగెన్బెల్ గారు జైలు నుండి విడుదలయ్యాక వీరి వద్దకు
బ్రూడిలియర్, బోవింగ్, జోదనస్ అనే ముగ్గురు డావిష్ మిషనరీలు వచ్చారు. అదే సంవత్సరం నుండి జిగెన్బెల్ గారు బైబిల్ను తమిళ్ భాషలోకి తర్జుమా చేయడం ప్రారంభించారు. 1714లో కొత్త నిబంధనను తమిళ్ భాషలోకి తర్జుమా చేసి 2 భాగాలుగా ముద్రించారు. ఇదే మొట్టమొదటి భారతీయ భాషలోకి తర్జుమా చేయబడిన బైబిల్. అయితే ఇది స్థానిక భాషలో వాడుక భాష అయిన తమిళ్లోకి తర్జుమా చేయడం వలన దీనిని శూద్రుల బైబిల్ అని పిలవడం ప్రారంభించారు. అలాగే జిగెన్బెల్ గారు బైబిల్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్ మరియు దాని పేపర్ కోసం పేపర్ మిల్లును స్థాపించారు. అలాగే అనాథలకు ఆశ్రమాలు స్థాపించారు. అంతేకాదు ప్రతిసారి స్వార్థ కొరకు బయటి దేశాల నుండి ప్రజలు రావడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, భాష నేర్పడం కష్టతరం కావడం వలన ఇవన్నీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయని జిగెన్బెల్ గారు స్థానికులకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చుటకు బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేసి వారికి బైబిల్ క్లాసులు శిక్షణ ఇచ్చేవారు. అలాగే ఆరాధనలో పాడుకొనుటకు కీర్తనలు లేవని జిగెన్బెల్ గారు 48 కీర్తనలు అనువదించి ముద్రించారు. సంగీతము తెలిసిన గణపతి అనే క్రైస్తవుడు ఆ కీర్తనలకు చక్కని బాణీలను సమకూర్చాడు. ఇలా జిగెన్బెల్ గారు ఒక్కడే ఇన్ని పనులు నిర్వహించడం వలన 1718 ఫిబ్రవరి 10న తన ఆరోగ్యం క్షీణించి మంచాన పట్టారు. జిగెన్బెల్ గారు కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతని నోటి వెంట తమిళ్ భాషలో ప్రార్థన చేయుట తప్ప మరొక మాట రాలేదు. 23వ తేదీన ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అని మెల్లగా పలికాడు. ఆయన చుట్టూ ఉన్నవారు యేసు నా రక్షక అనే పాట పాడి వినిపించిన తర్వాత మెల్లగా కుర్చీలో కూర్చుండి ప్రభువునందు నిద్రించారు. ఈయన సమాధిపై ప్రజలు పేదలకు మిత్రుడు, తమిళ్ భాష పండితుడు, ప్రథమ మిషనరీ అని మాటలు రాయించారు. జిగెన్బెల్ గారు జీవించింది 36 సంవత్సరాలు మాత్రమే. మిషనరీగా పనిచేసింది 13 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన సాధించిన విషయాలు చాలా ఉన్నవి. ఆయనలో స్పష్టంగా కనిపించే గుణములు ఏమనగా వినయము మరియు దేవుని యందు విశ్వాసము. జిగెన్బెల్ గారు మారు మనసు గురించి తరచుగా ఇలా అనేవారు: మారు మనసు అనగా పై రూపము మారుట కాదు, హృదయము మారుటతో పాటు మన జీవితంలో కలిగే మార్పు రావాలి అని. డియర్ ఫ్రెండ్స్, నిజంగా అవి ఎంత అమూల్యమైన అద్భుతమైన మాటలు కదా. జిగెన్బెల్ గారు జీవించింది కొద్ది కాలమే, సేవ చేసింది చాలా ప్రతికూల వాతావరణంలోనే. కానీ ఈయన జీవితం నేటికి ఎందరికో ఆదర్శం. ఫ్రెండ్స్, మనం మన జీవితాల్లో ప్రభు చిత్తానికి మనస్ఫూర్తిగా లోబడితే దేవుడు మన జీవితాన్ని కూడా ఎందరికో ఆశీర్వాదకరంగా మార్చగలడు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యము యేసు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఆమేన్.